సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కాసేపట్లో జరిగే సభలో సన్న బియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,81,00,000 మంది రేషన్ కార్డుదారులకు దొడ్డి బియ్యం అందిస్తున్నారు. దీనికి బదులుగా దేశంలోనే తొలిసారిగా సన్న బియ్యం పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొనున్నారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నవడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చింది సర్కార్. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఇక ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా మొదలైంది. పేదలకు సన్న బియ్యం అందించేందుకు కిలోకు 40 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అధికారుల దగ్గర ఉన్న జాబితాలో పేరుంటే రేషన్ కార్డులు లేకపోయినా రేషన్ ఇవ్వనున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరి హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఆ ఏరియాలో నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలోని 2,160 ఇళ్లను పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సభకు వచ్చే వారి వాహనాలతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మిర్యాలగూడ నుంచి హుజూర్ నగర్ మీదుగా కోదాడ వెళ్లే వాహనాలు, కోదాడ నుంచి హుజూర్ నగర్ మీదుగా మిర్యాలగూడ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. భారీ వాహనాలు, కంటైనర్లు, ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ ఆంక్షలు విధించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కాసేపట్లో జరిగే సభలో సన్న బియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే హుజూర్ నగర్ చేరుకున్నారు సీఎం. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,81,00,000 మంది రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం అందిస్తున్నారు. దీనికి బదులుగా దేశంలోనే తొలిసారిగా సన్న బియ్యం పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొనున్నారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నవడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చింది సర్కార్. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా మొదలైంది. పేదలకు సన్న బియ్యం అందించేందుకు కిలోకు 40 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అధికారుల దగ్గర ఉన్న జాబితాలో పేరుంటే రేషన్ కార్డు లేకపోయినా రేషన్ ఇవ్వనున్నారు. హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు దగ్గర నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలోని 2,160 ఇళ్లను పరిశీలించారు సీఎం రేవంత్. కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారి వాహనాలతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మిర్యాలగూడ నుంచి హుజూర్ నగర్ మీదుగా కోదాడ వెళ్లే వాహనాలు, కోదాడ నుంచి హుజూర్ నగర్ మీదుగా మిర్యాలగూడ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. భారీ వాహనాలు, కంటైనర్లు, ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ ఆంక్షలు విధించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కాసేపట్లో జరిగే సభలో సన్న బియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే హుజూర్ నగర్ చేరుకున్నారు సీఎం. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,81,00,000 మంది రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం అందిస్తున్నారు. దీనికి బదులుగా దేశంలోనే తొలిసారిగా సన్న బియ్యం పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొనున్నారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నవడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చింది సర్కార్. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా మొదలైంది. పేదలకు సన్న బియ్యం అందించేందుకు కిలోకు 40 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అధికారుల దగ్గర ఉన్న జాబితాలో పేరుంటే రేషన్ కార్డు లేకపోయినా రేషన్ ఇవ్వనున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కాసేపట్లో జరిగే సభలో సన్న బియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే హుజూర్ నగర్ చేరుకున్నారు సీఎం. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,81,00,000 మంది రేషన్ కార్డుదారులకు దొడ్డి బియ్యం అందిస్తున్నారు. దీనికి బదులుగా దేశంలోనే తొలిసారిగా సన్న బియ్యం పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొనున్నారు.
వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నవడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చింది సర్కార్. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటాకి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైంది. పేదలకు సన్నబియ్యం అందించేందుకు కిలోకు 40 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అధికారుల దగ్గర ఉన్న జాబితాలో పేరుంటే రేషన్ కార్డు లేకపోయినా రేషన్ ఇవ్వనున్నారు. మదన్ యాదవ్ అనే ఒక యంగ్ కాంట్రాక్టర్ కి పనులు అప్పచెప్పినాం. 10 సంవత్సరాల పీరియడ్లో ఈ ఇందిరమ్మ గృహ నిర్మాణానికి సంబంధించి పనులు ఎక్కడ కూడా ముందుకు పడలేదు. దానిన్న ఇండ్లకు సంబంధించి ఎట్లాంటి డ్యామేజ్ అయ్యింది చూసే ప్రయత్నం చేద్దాం. 10 years బ్లాక్ అయిన తర్వాత కంప్లీట్ ఇది మొత్తం అడిలర్ తయారైంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కాసేపట్లో జరిగే సభలో సన్నబియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే హుజూర్ నగర్ చేరుకున్నారు సీఎం. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,81,00,000 మంది రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం అందిస్తున్నారు. దీనికి బదులుగా దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొనున్నారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నవడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చింది సర్కార్. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైంది. పేదలకు సన్నబియ్యం అందించేందుకు కిలోకు 40 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అధికారుల దగ్గర ఉన్న జాబితాలో పేరుంటే రేషన్ కార్డు లేకపోయినా రేషన్ ఇవ్వనున్నారు. హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు దగ్గర నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలోని 2,160 ఇళ్లను పరిశీలిస్తారు సీఎం రేవంత్. కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చేవారి వాహనాలతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మిర్యాలగూడ నుంచి హుజూర్ నగర్ మీదుగా కోదాడ వెళ్లే వాహనాలు, కోదాడ నుంచి హుజూర్ నగర్ మీదుగా మిర్యాలగూడ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. భారీ వాహనాలు, కంటైనర్లు, ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ ఆంక్షలు విధించారు. రాష్ట్రమంతటా తెలుగు సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీలకు అతీతంగా ఉగాది పండుగ జరుపుకున్నారు నేతలు. పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో సిద్ధాంతులను అడిగి పంచాంగం వినిపించారు. ఇక రవీంద్ర భారతిలో సర్కార్ నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. రవీంద్ర భారతిలో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈ రోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి. ఈ పండగ తెలంగాణ అభివృద్ధి కోసం మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఒక గొప్ప లక్ష్యంతోని ఈ రోజు హుజూర్ నగర్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుమూలల సన్న బియ్యం పథకాన్ని ఈరోజు మనం ప్రవేశపెట్టుకుంటున్నాం. రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన ఉగాది వేడుకల్లో పంచాంగం వినిపించారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి. రాష్ట్రంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి ఆగదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. నీళ్ల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయన్నారు. ఇక నుంచి ఆదివారం నాడు తెలంగాణ ప్రజలు చుక్క ముక్క ముట్టకపోతే అంతా మంచి జరుగుతుందన్నారు సంతోష్ కుమార్ శాస్త్రి. కష్టపడితేనే ఫలితము. కష్టాన్ని నమ్ముకొని భగవత్ భావనతో భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహం చేత ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షముల చేత ఒక్క సూత్రం చెబుతున్నాను. ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్క ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం అగ్రభాగంలో నిలుస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ సారథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. గాంధీ భవన్లో జరిగిన ఉగాది వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు పీసీసీ చీఫ్. వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ 15 నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి తరుణంలో
ఈనాడు ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆదాయం వ్యయం దాదాపుగా సరిసమానంగా ఉన్నది. కష్టం అనేది వృధాగా పోదు అనే మాట అయ్యగారు చెప్తా ఉన్నారు. యువకులందరూ కూడా వారి రంగాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితాలు సమృద్ధిగా వస్తాయనే మాట కూడా చెప్తా ఉన్నారు. హిందువుల ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్తేడాదిలో దేశం మరింత సస్యశ్యామలం కావాలన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో విశ్వావసు సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. సిద్ధాంతి సూర్యనారాయణమూర్తి పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రపంచ దేశాలకు భారతదేశం దేవాలయంగా మారుతుందని తెలిపారు. సంక్రాంతి పండుగ గాని, దసరా పండుగ గాని, ఉగాది పండుగ గాని, మరే కార్యక్రమైనా కూడా సైన్సు, సందేశము, మానవత్వము, కులాలకు అతీతంగా ధనిక పేద తేడా లేకుండా అందరూ కూడా కలిసి మరి ఈ యొక్క సనాతన ధర్మంలో అందరం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి సందేశము. భా అంటే కాంతి, కాంతిని పూజించేవారు భారతీయులు. ఆ భారతీయులు కల దేశం భారతదేశం. ఆ భారతదేశానికి కలిగినటువంటి మిగిలినటువంటి ఏకైక రక్షణ వ్యవస్థ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. పేరులోనే భా అంటే కాంతిని రక్షించేటటువంటి లక్షణం కలది అని ఈ ప్రజాపతి, ఈ రాజు ఈ సంవత్సరానికి సూర్యుడు ఇలా నిర్దేశిస్తున్నాడు. తెలంగాణ భవన్లోని ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్త సంవత్సరం సందర్భంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభేదాలతో రాష్ట్రానికి పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు సిద్ధాంతి. ఈ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల విజయాలు భారీగా ఉంటాయని చెప్పారు. రాహు అష్టమంలో ఉన్నప్పటికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ నృసింహస్వామి యొక్క అనుగ్రహం, అష్టమ రాహువు ఎవరి యొక్క ఆరాధన చేత వారికి అష్టమ రాహు దోషం పోతుందో ఆ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి వారు సత్యం విధాతం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతే శ్వఖిలేషు చాత్మనః. రాష్ట్రమంతటా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా ఆలయాలకు పోటెత్తారు భక్తులు. కొత్తేడాదిలో అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేశారు. పంచాంగ శ్రవణంలో పాల్గొని రాశి ఫలాలు తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సభాస్థలికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభా వేదికగా సన్నబియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. స్కీమ్ ప్రారంభించి 10 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,81,00,000 మంది రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం అందిస్తున్నారు. దీనికి బదులుగా దేశంలోని తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. ప్రార్థించి ప్రతి ఇంటికి చేరుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి ప్రియతములు రేవంత్ రెడ్డి గారు ఇంత అసంఖ్యాకంగా వచ్చిన మిమ్మల్ని చూసి ఎంతో ఆనందంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం అందరం లేచి నిలబడ్డాం క్రమశిక్షణతో. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా సాగేందుకు జయ జయ హే తెలంగాణ పాట పాడుదాం. స్టేట్ సాంగ్ దయచేసి అందరూ లేచి నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దేశంలోనే మరెక్కడా లేని ఒక గొప్ప సంక్షేమ పథకం ప్రారంభానికి ఈరోజు ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్ వేదిక కావటం ఎంతో సంతోషకరం. రాష్ట్రంలోని 90,42,000 రేషన్ కార్డుల్లో గల 2,85,00,000 మందికి ఈ రోజు నుండి సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా అందించే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోవటం ఒక గొప్ప విషయం. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన తర్వాత దాదాపు 10 లక్షల కొత్త కార్డులు, 30 లక్షల మంది కొత్త సభ్యులతో రాష్ట్రంలో మొత్తం 1 కోటి రేషన్ కార్డుల్లోని 3 కోట్ల పైగా సభ్యులకు సన్నబియ్యం అందించడం జరుగుతుంది. పేదవారికి నాణ్యమైన సన్నబియ్యం అందాలని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగా రాష్ట్రంలో సన్న రకం వరి సాగు ప్రోత్సహించడానికి ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించింది. ఖరీఫ్ సీజన్లో సన్న రకం వడ్లను కొనుగోలు చేయడానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి 4,41,000 రైతుల నుండి 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాన్ని సేకరించి బోనస్ రూపంలో దాదాపు 1,200 కోట్ల రూపాయలు
రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేయడం జరిగింది. ఇలా సేకరించిన సన్న రకాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ప్రారంభించిన ఈ పథకం ఈ నెల నుండే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 3 కోట్లకు పైగా లబ్ధిదారులకు సన్నబియ్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 2,858 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ పథకం అమల్లో ఎంతో శ్రద్ధ వహించిన గౌరవ పౌర శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. ఈ సన్నబియ్యం పంపిణీ వల్ల రేషన్ షాపుల్లో ఇచ్చే సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోయి కార్డుదారులు నాణ్యమైన బియ్యాన్ని వాడటం ద్వారా అదనంగా అయ్యే ఖర్చు వారికి ఆదా అవుతుంది. లబ్ధిదారులందరూ సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. జై హింద్. గౌరవనీయులైన సిఎస్ మేడం గారు చెప్పినట్టు సన్న బియ్యం పంపిణీ అనేది ఒక చారిత్రాత్మక సందర్భం. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఒక తెలంగాణ చరిత్రనే కాదు దేశ చరిత్రలోనే మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ ధరావత్ బుజ్జి గారు, ఆ తర్వాత మాలోత్ రంగా గారు, ఆ తర్వాత కర్ల రాధ గారు, తర్వాత సిహెచ్ లక్ష్మి గారు, తర్వాత షేక్ రెహమాన్ గారు, షేక్ కరీమా గారు, ఒకరి తర్వాత ఒకరు రావాలి. కర్పూరపు లక్ష్మి గారు, గుండెపైన గురుమ్మ గారు, చిరుమామిళ్ళ సుశీల గారు, కర్ణా వెంకట పుష్ప గారు. ఈ తల్లుల చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమవుతున్న సన్న బియ్యం పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు ఉగాది సందేశంలో చెప్పారు, రైతులందరూ సన్న బియ్యం పండిస్తున్నారు, సన్న బియ్యానికి మద్దతు ధర కూడా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సన్న బియ్యం పండించే రైతులు సన్న బియ్యం తినాలి అని ఇదిగో 10 మంది తల్లులకు గ్రూప్ ఫోటో ఆ 10 మంది తల్లులు రండమ్మా. బుజ్జి, రంగా, రాధా, లక్ష్మి, రెహమాన్, కరీమా, గురుబొమ్మ, సుశీల, పుష్ప. ఆ 10 సన్న బియ్యం సంచులు పట్టుకొని గ్రూప్ ఫోటోలు నిలబండమ్మా. ఈ సన్న బియ్యమే మన ప్రతి రైతు పొలంలో ఉన్న బియ్యంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అదిగో ఆనరబుల్ సీఎం, పౌర సరఫరాల శాఖ మార్చులు ఇక్కడ ఈ సభ ఏర్పాటుకి ఇంతమంది అసంఖ్యాకంగా మీరు రావటానికి కారకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేడం పద్మావతి గారు, ఇంకా గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, గౌరవ సలహాదారులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ ఈ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షిత లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేసే పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. సార్, షెల్ వి హ్యావ్ ఏ గ్రూప్ ఫోటో? కలెక్టర్ గారు, అమ్మ వెళ్ళండి అమ్మా. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఒక గ్రూప్ ఫోటో ఈ 10 మంది తల్లులతోటి. మిగతా వాళ్ళందరూ కొంచెం ఛాన్స్ ఇవ్వండి అమ్మా. I request all other dignitaries to give scope for the group photo, please. अन्नपूर्णे सदापूर्णे శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి అంటాం. ఆ తల్లి అన్నపూర్ణమ్మ అన్నం పెడితేనే మన కడుపు నిండుతుంది.
కేవలం మన కడుపే కాదు, మన పక్క వాళ్ళ కడుపు నిండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రజా పాలనా ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఈరోజు మీరు సొంతం చేసిన సన్న బియ్యం పథకం విజయవంతం కావాలని కోరుతూ ఇప్పుడు స్వయం సహాయ సంఘాలకు 26 కోట్ల 10 లక్షల చెక్ అందజేస్తారు ఆనరబుల్ సీఎం గారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 26 కోట్ల 10 లక్షలు 12,712 గ్రూపులు ఉన్నాయి. వాటికి రాయితీ కింద బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ 26 కోట్లు చెక్ అందజేస్తున్నారు. లబ్ధిదారుల తరఫున మండల సమాఖ్య అధ్యక్షులు నాగమ్మ గారు, పార్వతి గారు, వీరమ్మ గారు, చంద్రకళ గారు, అరుణ గారు, వీరంతా హుజూర్ నగర్, నేరేడ్చర్ల, మేళ్ల చెరువు, గరిడేపల్లి తల్లులు నాగమ్మ, పార్వతి, వీరమ్మ, చంద్రకళ, అరుణ. ఇప్పుడు హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గమే కాదు, కోదాడ నియోజకవర్గమే కాదు, యావత్ జిల్లాకు పక్క జిల్లాలకు చెందిన తల్లులు, చెల్లెలు, ప్రజలు వచ్చారు. మరి యావత్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా వేదికపైనే ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మన కళ్ళకు కడుతోంది పండుగ రోజు. ఈ పండుగ సందర్భంగా చరిత్రలో ఊహల్లో కూడా లేని విధంగా సన్న బియ్యం ఆవిష్కరించే వేదికను హుజూర్ నగర్ ప్రజల సమక్షంలో రూపకల్పన చేసిన పెద్దలు, నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి గారు, గౌరవ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారు, మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన పక్కన ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు మందుల శామ్యుల్ గారు, ప్రియ మిత్రుడు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, ఆలేరు ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు బీర్ల ఐలయ్య గారు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు పటేల్ రమేష్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు డాక్టర్ మల్లు రవి గారు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేణుగోపాల్ గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు,
గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు బలరాం నాయక్ గారు, మరి వేదికను అలంకరించిన మిత్రులందరికీ, గవర్నమెంట్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రియ మిత్రులు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ గారు, రాజ్యసభ సభ్యుడు ప్రియ మిత్రుడు అనిల్ యాదవ్ గారు, శాసన సభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారు, శాసన మండలి సభ్యులు ఆమిర్ అలీ ఖాన్ గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు, సివిల్ సప్లైస్ అధికారులు, వేదిక మీద ఉన్న అందరికీ, నాకు ప్రాణ సమానమైన హుజూర్ నగర్ కోదాడ్ కార్యకర్తలందరికీ, నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, ముందుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నా. ముందు మాట్లాడిన వక్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చన్నారు. లేదండి, కేవలం హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గం నుంచే ఈ అశేష జనం రావడం జరిగింది. ఈ దేశ చరిత్రలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గాల్లో 1,00,000 మెజారిటీ దాటించిన వీర కాంగ్రెస్ సైనికులు మీరు. భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ దాటించిన ఘనత మీకు దక్కిందని మనం చేస్తున్నా. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే మీ రక్తం, మీ చెమట, మీ త్యాగం ఏనాడు మర్చిపోము మేము ఎవరు అని చెప్పి మనం చేస్తున్నా. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, ఈ పథకం ప్రారంభించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరినా, ఇదొక అద్భుత పథకం. సమాజంలో అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు, దళితులకి, గిరిజనులకి, మైనారిటీస్కి, బీసీలకి, రైతు కూలీలకి కడుపు నిండా ఆహారం పెట్టే పథకం. నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టను, కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం భారతదేశం చూసే విధంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ఈ పథకం గురించి ఒక 2 నిమిషాలు నేను తెలియజేస్తాను. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం 80 నుంచి 85%కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రేషన్ బియ్యం దొడ్డు రకం, ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అంటారు. దురదృష్టవశాత్తు ఇప్పుడున్న 90 లక్షల రేషన్ కార్డులలో 2,81,00,000 లబ్ధిదారులు అందరికీ 6 కిలోల బియ్యం ఇస్తున్నా, బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు. లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద 10,665 కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది. 10,665 కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం 40 రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చినా ఎక్కువ మంది తినడం లేదు.
అది 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడం, మళ్ళీ రీసైకిల్ కావడం, పోల్ట్రీ ఫార్మ్లకు అమ్మడం, బీర్ కంపెనీలు తీసుకుపోవడం, ఇది మనం చూస్తున్న తతంగం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. నేను గత పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా అనేక మార్లు పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చొరవతో గైడెన్స్తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది మీరు ఆమోదం తెలుసంటే అందరి చేతులెత్తాలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు సన్న రకం బియ్యం ఇవ్వడమే కాదు 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రేషన్ కార్డులు కూడా నామమాత్రంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే రేషన్ కార్డులు ఇచ్చింది, కానీ అర్హత ఉండే వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నా. ఇదొక నిరంతర ప్రక్రియ. తెలంగాణలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. బిలో పవర్టీ లైన్ కుటుంబాలకి, దారిద్ర్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డుండే మన ప్రభుత్వంలో 3 రంగుల కార్డు ఇవ్వబోతున్నాము. అబౌవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, దారిద్ర్య రేఖకి ఎగువ ఉన్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే, ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్, ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇదొక చారిత్రాత్మక ఘట్టం, ఇదొక విప్లవాత్మక మార్పు. యావత్ సమాజంలో అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, పేదవారికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే ఘట్టం ఇది. రేపటి నుంచి యావత్ తెలంగాణలో రేషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళందరికీ 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద, మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నా. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు. మన అమ్మ సోనియా గాంధీ గారు కన్న కలలు నెరవేర్చబోతున్నాము. ఆహార భద్రత చట్టం వారు తీసుకొచ్చారు. ఈ రోజు మనం తీసుకొచ్చిన సన్న బియ్యం కార్యక్రమంతో ఆహార భద్రత విషయంలో నిజమైన ఆహార భద్రత, నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ భద్రత ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ విషయంలో కొన్ని మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన అదులకు మనం చేయాలి. ఈ రోజుల్లో ఈ కమర్షియల్ పాలిటిక్స్ లో హుజూర్ నగర్, కోదాడులో వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన విషయాన్ని మనం చేస్తున్నా. గత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఏ విధంగా హింసించిండ్రు, ఏ విధంగా చిత్రవద చేసిండ్రు,
ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు, ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్నీ గమనించినాం. ఇప్పుడు మిత్తితో సహా చేస్తున్నా. తమ్మారంలో జరిగిన సంఘటన మర్చిపోలే, పీక్రానాయక్ తండ్రిలో జరిగిన సంఘటన మర్చిపోలే. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. మిత్రులారా, మీ అందరి తరఫున నేను సవినయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటి రెండు విషయాలు కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు తెలంగాణలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. మీరు దయచేసి హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి ఒక జవహర్ నవోదయ విద్యాలయ మంజూరైంది. కోదాడులో మరి మేము స్థలం చూసినాం. మరి కోదాడు నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మిమ్మల్ని ఎక్కువ సమయం నేను మీ ఓపిక పరీక్ష చేయించుకోలేదు. మీ అందరికీ నేను, పద్మావతి గారు ఈ జీవితకాలం రుణపడుతాము. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మీ అందరి పని వల్ల, కృషి వల్ల, త్యాగం వల్ల ఒక అరుదైన రికార్డు 7 సార్ల వరకు గెలిపించిన ఉత్తమన్న మీరందరని చెప్పి నేను మనవేస్తున్నా. మాకు వేరే కుటుంబం లేదు, మీరే మా కుటుంబం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మరి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ఒక చారిత్రాత్మక ఘట్టంలో ఈ సన్నబియ్యం కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా కౌన్సిల్ చైర్మన్ మరి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఒక చారిత్రాత్మక సందర్భాన్ని విజయవంతం చేసిన మీ అందరినీ ఉద్దేశించి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం స్ఫూర్తిదాయకంగా సాగింది. ఈరోజు ఉదయమే ఉగాది పండుగ సందేశంలో ఆనరబుల్ సీఎం గారు అన్నారు, స్వచ్ఛమైన హృదయంతో సంకల్పం చేస్తే చాలు, ఆ సంకల్పం సాకారమై తీరుతుంది అని. అలాగే ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతూ ప్రజల కాంక్షల్ని నెరవేరుస్తూ విశ్వావసులో మరింత విశ్వాసాన్ని పొందుతూ సాగుతుందని ఉదయం వారు సందేశం అందించారు. మరి ఈరోజు ఉదయం సందేశానికి సాయంకాలమే ఒక ఉదాహరణగా అసంఖ్యాక ప్రజానీకం మధ్య సన్నబియ్యాన్ని ప్రజాంకితం చేసే కార్యక్రమం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరి చప్పట్ల మధ్య ప్రియతమ నాయకులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం.